సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ టూర్ నేపథ్యంలో మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెన్గంగా నదిపై నిర్మించిన చెనాకా కొరాట ప్రాజెక్టు ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక హక్కు లేదని జోగు రామన్న మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసి ట్రయల్ రన్ పూర్తి చేసిన చెనాకా కొరాట బ్యారేజ్ ను సీఎం ప్రారంభించడం కేవలం ఎన్నికల స్టంట్ లో భాగమని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో చెనాకా కొరాట ప్రాజెక్టు పంప్ హౌస్ ను ప్రారంభించడానికి వస్తున్న సీఎం రేవంత్ ను అడ్డుకుంటామని జోగు రామన్న ప్రకటించారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండానే హడావిడిగా సీఎం పర్యటనకు రావడం ఎన్నికల స్టంట్ అని ఆరోపించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ పర్యటన అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 600 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నీకు చెనాకా కోట బ్యారేజు స్విచ్ ఆన్ చేయటానికి నైతిక హక్కు లేదు. స్విచ్ ఆన్ చేసిపోవటానికి నిజంగానే మానవత్వం ఉన్న వ్యక్తివైతే, చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే ఆ స్విచ్లను ముట్టుకునేటటువంటి అవకాశం కూడా లేదు నీకు. ఎందుకు అడుగుతున్నామంటే, ఒక నయా పైసా 2 ఏళ్లను ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక నయా పైసా తీసుకురాలేదు. ఇలా ఫౌండేషన్ల మీద పేర్లు చేసుకోవటానికి అర్హత కూడా లేదు. నేను అడిగింది గది, ఏమి చెనాకా కోటకు ఏమి ఇచ్చినామని. పోనీ ఇప్పుడు నువ్వు స్విచ్ ఆన్ చేస్తే ఎంతమంది రైతు పొలాలకు నీళ్ళు వస్తాయి, ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయి చెప్పు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్ని అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులను అడుగుతున్నాం. నిజంగానే ముఖ్యమంత్రి గారు వచ్చి స్విచ్ ఆన్ చేస్తే ఓ 2000 ఎకరాలకు, 1 ఎకరానికి 2 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పమానండి. మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వచ్చి మేము స్విచ్ ఆన్ చేయలేకపోతున్నాం. మేము 2100 కోట్లు ఇచ్చి 1200 కోట్లు ఖర్చు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్విచ్ ఆన్ చేస్తే లాభం లేదు రామన్న. రైతుల పొలాలకు ఫీల్డ్ ఛానల్ మొత్తం చేసినాకనే అప్పుడు నేను వచ్చి స్విచ్ ఆన్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఆలోచన ఎట్లుంది, నీ ఆలోచన ఎంత చిల్లరుందో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అర్థమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ టూర్ నేపథ్యంలో మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పెన్గంగా నదిపై నిర్మించిన చెనాకా కోరాట ప్రాజెక్టు ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డికి నైతిక హక్కు లేదని జోగు రామన్న మండిపడ్డారు. డీటెయిల్స్ మనకు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అరెస్టు కొనసాగుతుంది. ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగా నదిపై నిర్మించినటువంటి చెనాకా కోట బ్యారేజ్ కి సంబంధించి వాటర్ విడుదలకు సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రావడం జరుగుతుంది. దీంతో పాటు నిర్మల్ జిల్లాలోని సదర్మత్ ప్రాజెక్టు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న ముందు నుంచి కూడా ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టారు. చిన్నపాటి టెక్నికల్ ఇష్యూ కారణంగా 2 సంవత్సరాలు కూడా ఆలస్యం చేశారు, పనులు పూర్తి చేయాలని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఈ ప్రాజెక్టులను ప్రారంభించే నైతిక హక్కు లేదంటూ నిన్నటి రోజు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు నిర్మల్ ప్రాంతానికి చెందినటువంటి బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఖచ్చితంగా సీఎం టూర్ ను అడ్డుకుంటాను అని చెప్పి పేర్కొన్న నేపథ్యంలో వేకోజాం నుంచే నేతల హౌస్ అరెస్ట్ జరుగుతుంది. వేకోజాంనే మాజీ మంత్రి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ నేతల అరెస్ట్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఉదయం 11:30 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ఆదిలాబాద్ చేరుకుంటూ ఆదిలాబాద్ లోని చెనాకా కోట ప్రాజెక్ట్ సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి పంప్ హౌస్ చేరుకుంటారు. పంప్ హౌస్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించిన అనంతరం అధికారులతో కొంతసేపు సమీక్ష జరిపి తదనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొంటారు. కెనాల్ నుంచి నీటిని విడుదల చేసే కార్యక్రమం అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లోనే సదర్మత్ ప్రాజెక్టు బయలుదేరి వెళ్తారు. అక్కడ కూడా ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు. ప్రాజెక్టు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిర్మల్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభ అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తారు. అయితే ఈ 3 కార్యక్రమాలకు సంబంధించి 2 ప్రాజెక్టుల ఓపెనింగ్స్ ఉన్నాయి. దాంతో పాటు బహిరంగ సభ కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. ఖచ్చితంగా ప్రాజెక్టుల పనులు ఇంకా పూర్తి కాలేదు, ఎంత మేరకు నీళ్లు ఇస్తారు రైతులు అనేది క్లారిటీ లేకుండానే ముందు వెళ్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా
సీఎం పర్యటనకు సంబంధించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ లో సుమారుగా 600 మంది పోలీసులు, అదేవిధంగా నిర్మల్ లో కూడా 500 పైసలకు పోలీసులకు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ 2 ప్రాజెక్టు సంబంధించి ఓపెనింగ్ కు సంబంధించి మీడియాను మాత్రం అనుమతి లేదని చెప్పి నిన్నటి రోజు ప్రకటించడం జరిగింది. మీడియాను కేవలం బహిరంగ సభకు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి అయితే గోప్యంగా ఎందుకు చేసుకోవాల్సి వస్తుందని చెప్పి విపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మైండ్ గేమ్ గా చెప్పుకుంటున్నారు. వీళ్ళంతా కూడా ఎన్నికల స్టంట్ అని అంటున్నారు. 50,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 72 కోట్ల రూపాయలు పిల్ల కాలువల నిర్మాణానికి మంజూరు చేశారు. దీనిపై ఇంకా పూర్తిసారి క్లారిటీ లేకుండానే హడావిడిగా వచ్చి ప్రారంభం చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటన నేపథ్యంలో కొంత పోలీసులతో అలర్ట్ గా ఉన్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతల అరెస్టులు మాత్రం కొనసాగుతున్నాయి. చూస్తున్నా.